నా పేరు డి శివారెడ్డి. నాకు ఒక ప్రాబ్లం జరిగింది. అదేంటంటే నేను మెడిటేషన్ చేస్తుంటాను. ఆ సందర్భంలో నేను లెగిసానో లేదో నాకు తెలియకుండా పడిపోయాను. పడిపోయినందువల్ల కాలు ఫ్రాక్చర్ జరిగింది. కాలు ఫ్రాక్చర్ జరిగిన తర్వాత సుమారుగా 3-4 గంటల సమయంలో జరిగింది. తెల్లవారు 7ంటికి ఆ ఇంట్లో ఆమె లైఫ్ పార్ట్నర్ ఆమె పొద్దున పైకి వచ్చి చూసి ఇంక ఏంటి ఇట్లా అంటే నాకు దెబ్బ తగిలింది, నేను లేకపోయానని చెప్పన్నాను. తర్వాత వెంటనే ఆ డ్రైవర్ని ఫోన్ చేసి వెంటనే డ్రైవర్తో పాటు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. తర్వాత మా సన్న కూడా రావడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకట శివ అనే డాక్టర్ గారితో చెక్ చేసి అంతా జరుగుతుంది. తర్వాత ఫిజియోథెరపీ ఏమో లక్ష్మీ ప్రసన్న మెయిన్ హెడ్, ఆమె ద్వారా ఫిజియోథెరపీ ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్ అంతా బాగా చేస్తున్నారు. నాకైతే ఇక్కడ చాలా బాగా ఉంది. నాకు హాస్పిటల్లాగా లేదు, కానీ వాళ్ళ సర్వీసు చాలా బాగా ఉంది. నేను ఇక్కడ చాలా హ్యాపీగానే ఉన్నాను. అప్పటి నుంచి కూడా రోజు రోజుగా కాస్త మెరుగ్గానే అనిపిస్తూ ఉంది. తర్వాత డాక్టర్ పరిశేషంలో కూడా చాలా బాగా ఉంది. వాళ్ళ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి తర్వాత ఇక్కడ చిన్న బాయ్స్ కానీ హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ చాలా బాగా ఉంది. ఇదైతే నాకు హాస్పిటల్లాగా లేదు, ఇది ఒక దేవాలయంలాగా నాకు అనిపించింది. నేను చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డిశ్చార్జ్ కాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ది కాంటినెంట్ హాస్పిటల్, విటానోవా రీహాబిలిటేషన్ సెంటర్,